అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సమూయేలును దేవుడు పిలవగా సమూయేలు దేవుని పరిచర్యకు వచ్చాడు. దేవుని మందిరములో బాలుడుగా ఉన్నప్పుడే దేవుని పిలుపును అందుకున్నటువంటి గొప్ప యోధుడు ఎవరు అంటే సమూయేల్. కాబట్టి దేవుని యొక్క గొప్ప పనివాడుగా మాత్రమే కాదు కానీ మంచి న్యాయాధిపతిగా, ప్రార్థనాపరుడుగా, ఒక గొప్ప ప్రవక్తగా, రాజులను సైతం అభిషేకించేటటువంటి ఒక అభిషక్తుడుగా కనబడుతూ ఉన్నటువంటి వ్యక్తే ఈ సమూయేల్. ఎందుకంటే దేవుడు సమూయేలుని పిలుచుకున్నాడు. మోషే గారిని కూడా దేవుడే పిలుచుకున్నాడు కనుక గొప్ప నాయకుడుగా, గొప్ప ప్రార్థనాపరుడుగా, గొప్ప వీరుడుగా, గొప్ప శూరుడుగా మోషే కనబడుతూ ఉన్నాడు. అంటే పిలుపు అందుకున్నటువంటి వారిలో బెసలేలు కూడా ఉన్నాడు. కానీ బెసలేలు యొక్క పోస్టర్ వేరు, బెసలేలు యొక్క స్థాయి వేరు. దేవుడు దిగి వచ్చే నివాస స్థానమైనటువంటి మందిరాన్ని నిర్మించే గొప్ప అనుభవములో బెసలేలు ఉన్నాడు. అది బెసలేలుకు ఉన్నటువంటి స్థాయి. అంటే పిలుపు కలిగినటువంటి బెసలేలు. దాదాపుగా 30 లక్షల మంది వెళుతూ ఉంటే ఆ 30 లక్షల మందిలో బెసలేలునే దేవుడు పిలిచాడు అంటే ఇది ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు బెసలేలు ద్వారా నిర్మితమవుతున్నటువంటి ఆ మందిరంలోనికి దేవుడు దిగి వస్తాడు. ఈ 30 లక్షల మంది కూడా అక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఒక నివాస స్థలమును ఏర్పాటు చేసేటటువంటి గొప్ప అవకాశము దేవుడు బెసలేలుకి ఇచ్చాడు. ఇది కాదా యోగ్యత? ఇది కాదా గొప్ప ప్రత్యక్షత? ఇది కాదా ఉన్నతమైనటువంటి స్థాయి? ఇది కాదా దేవుని నీడలో ఉంటే వచ్చేటటువంటి దీవెన? కాబట్టి ఈరోజు నువ్వు దేవుని నీడలో ఉంటే అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఇహమందును పరమందును కూడా దేవుని దీవెనలు నిండుగా మెండుగా లభిస్తాయి. కాబట్టి మన పిల్లలను దేవుని నీడలో పెంచేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేయడం కాదు, దేవుని నీడలో మనం పెంచాలి. ఆయన సన్నిధిలో మనం ఉంచాలి. ఆయన యొక్క అడుగు జాడలో మన పిల్లలు నడిపించాలి. లోకములో కలిసిపోయేటటువంటి తరాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇటు కాలములో భక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా ఇష్టానుసారంగా జీవించే పిల్లలు తమ జీవితాలను చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు. లోకనాథుడు వారిని పాడు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి యుగము పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. గమనించండి. భక్తిలో పెంచండి. దేవుని వాక్యాన్ని వారికి పదే పదే తెలియచేయండి. దేవుని పిల్లలుగా మనం ఉన్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో. లోకముతో, పాపముతో, సాతానుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు ముఖ్యంగా యవన కాలమందు దేవుని కాడి మోయట ఎంతో ఆశీర్వాదం అని రాయబడింది. ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. మందిరానికి రాకుండా, దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త. మన పిల్లలు అలాంటి వారుగా ఉండకూడదు. నిత్యము యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని రాయబడిన మాట మన నోట ఉండాలి. మన జీవితం, మన పిల్లల జీవితాల్లో అది అప్లై అవుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి మాట మరి పిలుపును అందుకున్నటువంటి వాడుగా కనబడుతూ ఉంది. ఇక మూడవదిగా మనం పరిశీలన చేస్తే ఇతడు ఆత్మతో నింపబడిన వాడుగా రాయబడింది. నిర్గమకాండం 31:5. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. అంటే దేవుడే ఆత్మతో నింపేశాడండి బెసలేలును. అంతమంది జనాంగం ఉండగా దేవుడు బెసలేలును ఏర్పాటు చేసుకోవడం, బెసలేలును పిలవడం. ఇప్పుడు మూడవదిగా మనం పరిశీలన చేస్తే
ఆత్మతో నింపబడినటువంటి బెసలేలు. ఈరోజు మనము కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని ఆత్మతో మనము నింపబడాలి. ఒకవేళ మీకు ఆత్మ లేకపోతే కనుక అడగండి దేవుణ్ణి, ధారాళముగా ఇచ్చివేయువాడు ఆయనే. ప్రభువా నన్ను ఆత్మతో అభిషేకించు అని నువ్వు అడగాలి. అంత మాత్రమే కాదు, ఆత్మతో నింపబడినటువంటి నీవు చాలా జాగ్రత్తగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఇది మూడవది, ఆత్మతో నింపబడ్డాడు. ఇక నాలుగవదిగా మనం పరిశీలన చేస్తే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం రాయబడినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జీవన విధానం మనం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభించును అని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానముకు ముఖ్యాంశమని రాయబడింది. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడడం మాత్రమే కాదండి, అద్భుతమైన జ్ఞానాన్ని కలిగిన వాడుగా ఈ బెసలేలు కనబడుతున్నాడు. దీనికి కారణం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అవును, మరి నీ భక్తి ఎలా ఉంది? నీ భయం ఎలా ఉంది? దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నావా? దేవుడు అంటే భయం కలిగి ఉన్నావా? పరిశుద్ధతను కాపాడుకోవడానికి యోసేపు దేవునితో సహవాసము కోల్పోకుండా ఎంతగానో పరితపించినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. ఆ కాలములో యవన ప్రాయములో, మంచి యవన ప్రాయములో ఉన్నటువంటి సమయములో పోతీఫరు యొక్క భార్య యోసేపు గారిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆ సమయములో తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన అంటున్నటువంటి మాట మనం పరిశీలన చేస్తే, అమ్మా ఇలా చేయడం చాలా తప్పు, నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ కార్యము చేసి పాపాన్ని నేను అంటించుకోను, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ కార్యము నేను చెయ్యను. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడి యొక్క లక్షణం అదే. చావు వచ్చినా పర్వాలేదు కానీ భక్తిని మట్టుకు నేను విడిచిపెట్టను, భక్తి విషయంలో నేను రాజీ పడను అని మరి యోసేపు గారు తన భక్తి జీవితాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటున్నాడో గమనించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, ఏదొచ్చినా, ఇబ్బంది వచ్చినా కానీ భక్తిని కోల్పోకుండా, దేవుని యందు భయాన్ని విడిచిపెట్టకుండా, అయ్య బాబు నేను తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడనే భయము మనలో ఉండాలి. అలా భయాన్ని కలిగి ముందుకు సాగినటువంటి వ్యక్తి యోసేపు. చూద్దాం, ఆ మాట చూపిస్తాను మీకు. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనము, నీవు అతని భార్య అయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఇది ఏమిటిది? ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూసారా, నేను దేవునికి విరోధంగా పాపం కట్టుకోవాల్సి వస్తుంది, అమ్మా తప్పు, ఇలాంటి పనులు చేయొద్దని చిన్న పిల్లవాడు హెచ్చరిక చేస్తున్నాడు. కారణం ఒకటేనండి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. యోబు కూడా అంతే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. కష్టము వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎక్కడ కూడా ఆ భక్తి పోలేదు, భయము కూడా తొలగిపోలేదు. రెండు కలిగి జీవించారు. దానియేలు విషయంలో కూడా అదే, షడ్రక మేషక అబేద్నెగోల విషయంలో కూడా అదే జరిగింది. మండుతున్నటువంటి అగ్నిగుండము కళ్ళ ముందు ఉండగానే రాజంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఈ బొమ్మకు మొక్కితే పర్వాలేదు, లేకపోతే తీసుకుని వెళ్ళి ఆ అగ్నిగుండంలో వేస్తానంటే వారు అంటున్నారు కదా, నువ్వు అగ్నిగుండంలో వేసేసినా పర్వాలేదు కానీ మేమైతే ఆ బొమ్మకు మొక్కము అంటున్నారు. అంటే భయము కలిగించేటటువంటి వాతావరణం ముందు ఉన్న, సమస్యల ముందు ఉన్న భక్తి విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు. దేవుని యందు భయాన్ని, భక్తిని కోల్పోకుండా మనము జీవించాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవుడు, అదే నిజమైనటువంటి క్రైస్తవ్యము, అదే క్రీస్తుని కలిగినటువంటి వారి యొక్క భక్తి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బెసలేలు విషయంలో కూడా ఏం జరుగుతుంది అంటే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఈ బెసలేలు కనబడుతున్నాడు. ఇది నాలుగవది. ఇక ఐదవదిగా మనం పరిశీలన చేస్తే బెసలేలు దేవుని పనిలో బలముగా వాడబడినటువంటి వాడు. దేవుని పనిలో బలముగా వాడబడినటువంటి వాడు ఈ బెసలేలు. దేవుడిచ్చినటువంటి బాధ్యత చక్కగా ఆయన చేయడానికి ముందుకొచ్చాడు. నేను చెయ్యాలా అంటల్లా, దేవుడు పిలిచిన వెంటనే ఆ పిలుపును రిసీవ్ చేసుకొని, తండ్రి నీ చిత్తమే నేను చేస్తానయ్యా అని ముందుకు వచ్చి దేవుని పనిని చక్కగా కొనసాగించినటువంటి బెసలేలు ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాడు. అవును, దేవుడు అప్పగించిన పని మనం చేస్తున్నామా? లేదా మోషే గారి వలె మొదట్లో సాకులు చెప్పేటటువంటి వారముగా మనం ఉన్నామేమో? జాగ్రత్త. దేవుడు అప్పగించే ప్రతి పనిని మనము చేయవలసిన వారమై ఉన్నాము. సాకులు చెప్పడానికి వీలు లేదు.
ఎందుకంటే దేవుని యొక్క పని చేస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇహలోకమందు పరలోకమందు కూడా మనకు ధన్యత లభిస్తుంది. ఇహలోకమందు పరలోకమందు కూడా ఆశీర్వాదానికి మనం వారసులుగా పిలువబడతాము. కాబట్టి దేవుని పనిలో మనం వాడబడడానికి ఆ పిలుపు వచ్చిన వెంటనే సిద్ధపడి ముందుకు వెళ్ళాలి. ఈరోజు వాక్యం చెబుతున్నటువంటి నా విషయంలోనే, ఈరోజు వాక్యం అందిస్తున్నటువంటి నా విషయంలోనే దేవుడు చేసిన కార్యము, దేవుడు తన సువార్త నిమిత్తం నన్ను పిలుచుకున్నాడు. నేను చేస్తున్నటువంటి వ్యాపారమును కూడా విడిచిపెట్టడం జరిగింది. సమస్తమును విడిచిపెట్టి నా పనిలో వాడబడాలని దేవుడిచ్చిన పిలుపు, ఆ పిలుపును బట్టే ఈరోజు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాను. ఆయన పిలుచుకున్న నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రానివ్వాల దేవుడు చూచుకుని నడిపిస్తూ ఉన్నాడు. అద్భుతమైన టీవీ పరిచర్య సంవత్సర కాలం పూర్తి చేసుకునే గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. అమూల్యమైనటువంటి వర్తమానాలు, ఎన్నో మర్మాలతో కూడినటువంటి వివరణలు దేవుడు అందిస్తూ ఉన్నాడు. నేనా దీనుడను, హీనుడను, అయినప్పటికీ నన్ను పిలిచిన వాడు గొప్పవాడు. ఆయన పిలిస్తే ఆ పిలుపు అందుకుని ముందుకు రావాలి. చాలామంది పిలుపు అందుకుని కూడా వెనక్కి వెళ్ళేవారు ఉన్నారు. అలా ఉంటే చాలా ప్రమాదము. ఒకవేళ నిన్ను దేవుడు పిలిచినట్లయితే కనుక నువ్వు ముందుకు రా, దేవుని పనిలో వాడబడు. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత కావచ్చు, నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, ఇవన్నీ దేవుడు తొలగించి వేస్తాడు. నేను సాక్షిగా నిలవబెట్టుకునే ప్రయత్నము దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎంతకాలము 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 కారణాలు చెబుతున్నావు, సాకులు చెబుతున్నావు, ఎంతకాలము? సమయము చాలా విలువైనది, చాలా తక్కువ సమయం మన సమయము. కనుక ఆయన పిలుపు అందుకుని ముందుకు వస్తే, ఆయన పనిలో వాడబడితే సమస్తము దేవుడే చూసుకుంటాడు. నా విషయంలో దేవుడే చూసుకుంటున్నాడు. యెహోవా ఈరే అని అడుగుపెట్టా, ఆయనే నడిపించుకుంటూ వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పనిలో బలముగా వాడబడినటువంటి బెసలేలు 31వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే 3-5 వచనాల్లో రాయబడినటువంటి మాట, రకరకాల పనులు ఆయన చేసినట్టుగా ఇక్కడ రాయబడింది. చదువుతున్నాను. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, అంటే బంగారముతో పని ఈయన చేస్తాడు, విత్తడితో ఈయన పని చేస్తున్నాడు, వెండితో కూడా ఈయన పని చేస్తున్నాడు. పొదుకటకై రత్నములు సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్తమైన విధములైన పనులను చేయుటకును, ఇవన్నీ చేయడానికి జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లును దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అంటే మొత్తం మీద ఈ బెసలేలు ఆల్రౌండర్, ప్రతి పని చేస్తాడు. వడ్రంగి పని చేస్తాడు, కంసాల పని చేస్తాడు, రత్నాలు పొదిగే పని చేస్తున్నాడు, కర్రలు కోసేటటువంటి పని చేస్తున్నాడు. సమస్త పనులు కూడా ఎవరు చేస్తున్నారంటే ఈయన చేస్తాడు. ఒక ఇంటిని నిర్మించాలి అంటే గమనించాలి, తాపీ పని వాళ్ళు ఉండాలి, సిమెంట్ మేస్త్రులు ఉండాలి, పంబ్లింగ్ వర్క్ వాళ్ళు ఉండాలి, కరెంటు వర్క్ ఉండాలి, సీలింగ్ వాళ్ళు ఉండాలి, టైల్స్ వాళ్ళు ఉండాలి. ఏమండి, అంటే అన్ని విభాగాల వాళ్ళు వస్తేనే ఒక ఇల్లు నిర్మితం అవుతుంది. కానీ ఇక్కడ మందిరము నిర్మించబడడానికి, ఆ కాలంలో మందిరం నిర్మించబడడానికి ఒకే ఒక్కడు సమస్తమైనటువంటి వాడి మీద జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అంటే దేవుడు పిలుచుకొని అన్నీ కూడా ఈ బెసలేలుకు అప్పగించేశాడండి. అంటే అన్నిటిలో కూడా దేవుడే నైపుణ్యాన్ని ఇచ్చేశాడు. ఏది ఎలా చేయాలో, బంగారం పని ఎలా చేయాలి, వెండితో పని ఎలా చేయాలి, అంటే దేవుని ఆత్మ ఉంటే ఏ పనైనా సాధ్యమే అని చెప్పడానికి ఇంకా ఇంతకన్నా ఉదాహరణ లేదు. దేవుని ఆత్మతో మనం నింపబడితే ఏ పనైనా సాధ్యమవుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. అయ్యో ఈ కార్యం నా జీవితంలో జరగట్లేదు అని నువ్వు అనడానికి వీలు లేదు. ఎందుకంటే సమయం రాగానే ఆయనే జరిగిస్తాడు. వట్టి నీరు ద్రాక్షరసంగా మారిపోయింది, సమయం వచ్చింది. అమ్మా నా సమయం ఇంకా నువ్వు రాలేదన్నాడు, సమయం వచ్చింది. వచ్చిన వెంటనే వట్టి నీరే అద్భుతమైనటువంటి ద్రాక్షరసంగా మారింది. కాబట్టి కంగారు పడొద్దు. ఇంకా కార్యం జరగట్లేదు, ఇంకా పని జరగట్లేదు, ఇంకా ఈ అంశం నెరవేరట్లేదని కంగారు పడద్దు. అసలు పదేదానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే అద్భుతంగా కార్యం జరిగిస్తాడు. ఇక్కడ బెసలేలు విషయంలో ఏం జరుగుతుందంటే అన్ని పనులకు కూడా బెసలేలే ఉన్నాడు. అన్ని పనులు కూడా బెసలేలే చేస్తున్నాడండి. అంటే దేవుని పనిలో బలంగా వాడబడిన బెసలేలు. అలాగే మనం గమనిస్తే కనుక మరి 36, 37, 38, 39 అధ్యాయాల్లో కూడా ఈయన పని యొక్క రీతి కనబడుతుంది. ప్రతిదీ కూడా చేశాడండి.
ఇప్పుడు ఆరవదిగా ఈయనలో లక్షణం, ఆరో లక్షణం ఏమిటంటే పని ముగించిన బెసలేలు. దేవుడు అప్పగించిన పని ముగించేశాడు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలన్నట్టుగా చాలామంది పని ప్రారంభిస్తారు కానీ పని చివరి వరకు ముగించినటువంటి వారు తక్కువ మంది ఉంటారు. కానీ బెసలేలు దేవుని పని అలా కాదండి. పని ప్రారంభించాడు, ముగింపు కూడా చక్కగా ముగించాడు. చూద్దాం 38వ అధ్యాయం 22వ వచనం. దేవుడు అప్పగించిన పని. యోధా గోత్రికుడైన హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసేను. దాను గోత్రికుడును అహిసామా కుమారుడనైన అహలోయాబు అతనికి తోడయ్యుండును. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత గమనించండి. అంటే దేవుడు చెప్పిన పని ముగించినటువంటి అనుభవము బెసలేలుకు ఉంది. అలాగే దేవుడు సపోర్టుగా ఉండమని అహల్యోబుకి చెప్తే చివరి వరకు కూడా సహకారిగా ఉన్నాడండి అహల్యోబు. అంటే ఇప్పుడు ఈ భూమి మీద మొట్టమొదటి గుడారం వేసింది ఎవరు అంటే కనుక బెసలేలు, అహల్యోబులు ఇద్దరూ కూడా మొట్టమొదటిగా గుడారం వేసినట్టుగా రాయబడింది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఈయనలో ఉన్నటువంటి లక్షణాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సర్వోన్నతుని నీడలో ఉన్నటువంటి బెసలేలు. మన పిల్లలను మనం ఆ నీడలో పెంచాలి. రెండవది, దేవుని చేత పేరు పెట్టి పిలవబడిన వాడుగా ఉన్నాడు అంటే పిలుపును అందుకున్నటువంటి బెసలేలు. మూడవది, ఆత్మతో నింపబడినటువంటి బెసలేలు. నాలుగవది, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి బెసలేలు. ఐదవది, దేవుని పనిలో బలముగా వాడబడినటువంటి బెసలేలు. ఆరవది, పనిని ముగించిన బెసలేలు. ఏడవది, మనం గమనిస్తే కనుక 6 లక్షణాలు మనకు కనబడ్డాయి. ఇక ఈ బెసలేలులో నుంచి ఇంకా మనం ఏమి నేర్చుకోగలం? పరిశీలన చేస్తేనండి, బెసలేలు యేసుక్రీస్తు ప్రభువు వారికి ముంగుతుగా ఉన్నాడు. ఇది గమనించాలి. మొట్టమొదటిగా మందిరాన్ని నిర్మించినటువంటి గొప్ప ఖ్యాతి బెసలేలుకు లభిస్తే, ఈ మందిరము ఎలాంటి మందిరము అంటే కనుక హస్తకృతమైనటువంటి మందిరం ఇది. చేతి పనులతో చేయబడినటువంటి మందిరం ఇది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తున్నటువంటి మందిరము ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు. ఆయన దేవుడే ఆయన పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన బెసలేలు వలె ఆయన కూడా మందిరాన్ని నిర్మించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. 16-18. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంగము కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుని సంఘాన్ని నిర్మించడానికి అనగా మందిరాన్ని నిర్మించడానికి ఆయన వచ్చాడు. ఈ మందిరములో గమనించాలి, మనమే రాళ్ల వలె ఉన్నాము, మనమే స్తంభములుగా ఉన్నాము. మన ద్వారా దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అనగా సంఘము అనేటటువంటి మందిరాన్ని కట్టడానికి, జీవము కలిగినటువంటి మందిరాన్ని కట్టడానికి ఆయన దిగి వచ్చినట్టుగా రాయబడింది ఎఫెసీ పత్రికలో. మనం పరిశీలన చేస్తే అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉన్నారు అంటే కనుక బెసలేలు ప్రభువు వారికి ముంగుర్తిగా కనబడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసు మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. చూసారా ఎంత చరిత్ర రాయబడింది ఇక్కడ. ఇంకా చదివితే కనుక ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే బెసలేలేమో వస్తువులతో దేవాలయం నిర్మిస్తే, యేసుక్రీస్తు అనేటటువంటి బెసలేలు మనలనే మందిరాలుగా మార్చేశాడండి. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత గమనించండి. మనమే మందిరాలుగా మారిపోతూ ఉన్నాం. బెసలేలు హస్తకృతంలో అయినటువంటి ఆలయము నిర్మించగా, వస్తువులతో కూడినటువంటి ఆలయాన్ని నిర్మించగా, యేసుక్రీస్తు ప్రభువారు అనే బెసలేలు ఈ లోకానికి వచ్చి వేసి మనలనే ఆలయాలుగా మార్చివేశాడు. ఆయనే ఒక ఆలయంగా మారిపోయాడు. ఆయనే ఒక మందిరంగా పిలువబడ్డాడు. ఆ మందిరాన్ని పడగొడితే 3 రోజుల్లో కడతానని చెప్పాడు. అంటే ఆయన పడగొట్టారు,
కానీ 3వ రోజున తిరిగి లేచాడు. అది మందిరం అంటే. మనల్ని మందిరాలుగా మార్చడానికి, జీవము కలిగిన దేవుని యొక్క ఆలయాలుగా మనల్ని నిలవబెట్టడానికి ఆయనే మందిరముగా ఈ లోకానికి వచ్చాడు. ఈయన ఎవరు అంటే కనుక బెసలేలు, ఆత్మీయ బెసలేలు. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు బెసలేలుకి ముంగుర్తుగా కనబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మొదటి పేతురు పత్రికలో కూడా ఇదే మాట మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం చదువుదాం. ముందు 5 చదువుదాం, తర్వాత 4 చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమునైన రాయియగు ప్రభువు నద్దకు వచ్చిన వారై. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి మనం వచ్చాము. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే సజీవమైనటువంటి మందిరంగా దేవుడు మనల్ని నిర్మిస్తున్నాడు. అంటే మందిరాన్ని నిర్మించడానికి భూలోకానికి ఆయన వచ్చాడు. పాడైపోయినటువంటి మందిరము, పాడైపోయినటువంటి మనలను మందిరాలుగా, స్థిరమైన మందిరాలుగా కట్టడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆ మందిరములో ఎవరు ఉండాలి అంటే, ఆ ప్రత్యక్ష గుడారం ఏర్పాటైన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠించబడింది. రక్తము ద్వారా దాన్ని ప్రతిష్ఠించారు. అలాగే ఈ మందిరము కూడా ప్రతిష్ఠించబడింది. ఎలాగూ అంటే యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఆయన ద్వారా వచ్చిన రక్తముతో ఇది ప్రతిష్ఠించబడింది. ప్రతిష్ఠించబడిన తర్వాత దేవుడు దానిలో దిగి వచ్చాడు. అలాగే ఇప్పుడు ఈ మందిరము కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఆ రక్తముతో కడగబడింది, ఆ వాక్యముతో కడగబడింది, రక్తముతో కడగబడింది, ప్రతిష్ఠ చేయబడింది. ఇప్పుడు దేవుడే మనలో నివసిస్తూ ఉన్నాడు. ఇది గమనించండి. ఆ బెసలేలు కట్టిన మందిరములోనికి దేవుడు దిగి వచ్చినట్టుగా ఈ యేసుక్రీస్తు అనే బెసలేలు కట్టినటువంటి ఈ మందిరములోనికి కూడా ఆయన దిగి వస్తున్నాడు. ఇంకొక మాట మనం ఆల్రెడీ చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 3:16 మనందరికీ తెలుసు. దేవుని ఆలయమై ఉన్నాం. మనం విలువ పెట్టి కొనబడిన వారమై ఉన్నాము. ఇది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకు అంటే కనుక తన ప్రాణం పెట్టి, తన రక్తము చిందించి మనం దేవుడు కొనుక్కున్నాడు. ఈ శరీరము మనది కాదు, ఆయనదే. దేహం మీద మనకు అధికారము లేదు. సమస్త అధికారము కూడా అథారిటీ టు గాడ్, ఆయనకే ఉంది అధికారం. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా శరీరం నా ఇష్టం, నేను తాగుదని తిరుగుతానంటే కుదరదు, అస్సలు కుదరదు. ప్రభు చేత కొనబడ్డాం మనం విడుదల చేశాడు ఆయన. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు. చాలా పవిత్రంగా మనం ఉండాలి. ఇంకొక మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గోత్రం యోధా గోత్రం. బెసలేలు గారి యొక్క గోత్రం ఏమిటి? యోధా గోత్రం. బెసలేలు గోత్రం యోధా గోత్రం అయితే యేసుక్రీస్తు ప్రభు వారి గోత్రం కూడా యోధా గోత్రం అయింది. అంటే బెసలేలు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నారు. ఆయన ఏర్పాటులో పిలవబడినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏర్పాటులో వచ్చిన ఏర్పాటు పురుషుడు ఆయన. ఇప్పుడు బెసలేలు నిర్మించిన మందిరంలోకి దేవుడు దిగి వచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు నిర్మించినటువంటి ఈ మందిరంలో కూడా దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘము అనే మందిరము, అలాగే మనల్ని కూడా మందిరాలుగా కట్టింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారే. చిత్రం ఏమిటంటే, సొలొమోను గారు మందిరానికి ఏర్పాటు చేశారు. దావీదు గారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని ఆలోచన వచ్చింది దావీదు గారికి. ఎందుకంటే నేనైతే నివాసయోగ్యమైనటువంటి దానిలో ఉంటున్నాను, కానీ నా దేవుని యొక్క మందసము గుడారములో ఉండడం ఇష్టం లేదు. కనుక ఆయనకు ఒక మందిరము కట్టాలని ఆలోచన దేవుడే దావీదు గారికి ఇచ్చారు. అప్పుడు దావీదు మందిరం కట్టాలని చాలా ఆశపడుతూ ఉన్న ఆ సమయంలో దేవుడు అంటాడు కదా, దావీదు నీ చేతులు రక్తసిక్తమయ్యాయి, కాబట్టి మందిరము కట్టేటువంటి ఆలోచన మంచిదే, మందిరాన్ని నీ కుమారుడి చేత కట్టించుకుంటాను అని సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించే ప్రయత్నము చేయడం మనం చూస్తాం. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా దావీదు గారు ఏర్పాటు చేస్తారు. కానీ మందిరం ఎవరి ద్వారా కట్టింపడుతుందంటే సొలొమోను గారి ద్వారా మందిరం కట్టింపడుతుంది. ఇప్పుడు గమనించండి, సొలొమోను గారి యొక్క గోత్రము యోధా గోత్రము. ఇక్కడ హూరు అనేటటువంటి మరి అతని యొక్క మనవుడు బెసలేలు, ఈ బెసలేలు కట్టినటువంటి మందిరము గుడారమది. అతని గోత్రము యోధా గోత్రము. రెండవదిగా మనం పరిశీలన చేస్తే సొలొమోను గారు ఒక స్టాండర్డ్ మందిరాన్ని కడుతున్నాడు. ఆయన పెద్ద మందిరం, అది అద్భుతమైన మందిరం.
చిత్రం ఏమిటంటే దానిలో కూడా 3 భాగాలే ఉంటాయి. ఇక్కడ బెసలేల ద్వారా ఏర్పరిచిన మందిరంలో 3 భాగాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అలాగే సొలొమోను గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి మందిరంలో కూడా 3 భాగాలే ఉన్నాయి. 3 భాగాలే. ఇప్పుడు ఈ సొలొమోను గారిలో మనం చూస్తే ఈ సొలొమోను గారు గోత్రము యోధా గోత్రం. మరి ఇతనికి సపోర్ట్ చేసినటువంటి వారు ఎవరు అంటే దాను గోత్రము. హూరు అనేటటువంటి హోరాము అనేటటువంటి వ్యక్తి సపోర్ట్ చేస్తాడు. ఇతను ఎవరు అంటే కనుక దాను గోత్రం. బెసలేలకు కూడా సపోర్ట్ చేసింది ఎవరంటే దాను గోత్రమే, అహోలియాబు. అంటే యోధా గోత్రము, దాను గోత్రము సపోర్ట్గా ఏర్పడితేనే మందిరం ఏర్పడుతుంది. యోధా గోత్రం ఒక ఉన్నతమైన గోత్రం అయితే దాను గోత్రము తక్కువ గోత్రం. గమనించాలి. అలాగే దేవుని పరిచర్యలో గమనించినట్లయితే కనుక మరి సొలొమోను ద్వారా మందిరము కట్టించబడిన తర్వాత ఆ మందిరంలోనికి దేవుని అభిషేకం దిగి వచ్చింది. అలాగే బెసలేలు ద్వారా మందిరం కట్టించిన తర్వాత అక్కడికి దేవుని అభిషేకం దిగి వచ్చింది. దేవుడే దిగి వచ్చాడు, మందసం మీద ఆయన కూర్చున్నాడు, మాట్లాడాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కట్టినటువంటి ఈ మందిరానికి ఆయన యోధా గోత్రం మీద సపోర్ట్ ఎవరు అంటే సేవకులు, మానవులు, చేపలు పట్టుకునేటువంటి జాలర్లు సపోర్ట్. మందిరం ఏర్పడింది. మనమే ఆయన మందిరాలుగా ఉన్నాం. కాబట్టి మరి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నది. పరిశుద్ధాత్మకు మనం నిలయముగా ఉన్నాము కనుక ఈ ప్రత్యక్ష గుడారము చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనలో ఉన్నాడు. మన మాట, మన తీరు, మన ప్రవర్తన ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనల్ని చూసి అనేక మంది మారవలసిన వారై ఉన్నారు. మన నోటి మాట ద్వారా ఇతరుల నొప్పి కలిగించే వారం మనం ఉండకూడదు. ఎప్పటికప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకున్నాం కనుక దేవుని యొక్క మనస్సు మనం కలిగి, ఆయన ప్రేమ మనం కలిగి మనం బలంగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అట్టి యోగ్యత భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన నిత్యరాజ్యములోనికి చేరువయ్యే ధన్యత దయచేయునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో ప్రత్యక్ష గుడారము యొక్క గొప్పతనము, ప్రత్యక్ష గుడారము ద్వారా ప్రభువా నాయన, ఇదిగో నువ్వు చేసినటువంటి కార్యము నాయన, ఆ ప్రత్యక్ష గుడారము ఏ విధంగా నిర్మించాలో, ఎవరి ద్వారా నిర్మించాలో, ఎవరు నిర్మించారో ఈ విషయాలన్నీ కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఒక బెసలేలు ఏ విధముగా అయితే ప్రభువా నీ పనిలో పిలవబడ్డాడో, నీ నీడలో ఆయన ఎదిగింప చేయబడ్డాడో, నీ ఆత్మతో నింపబడి నీ పనిని పూర్తి చేసి అద్భుతమైన మందిరాన్ని నిర్మించిన రీతిగా ప్రభువా నీ కొరకు ప్రభువా మేము నిజమైన మందిరాలుగా ఉన్నాము. దేవా, ఈ మందిరాన్ని మేము కాపాడుకుంటూ నీలో మరింత బలముగా సాగిపోయే ధన్యత భాగ్యము నీ బిడ్డలకు మాకును దయచేయమని, ఎవరైతే శరీర బలహీనతలతో బాధపడుతున్నారో, శరీర రుగ్మతలు ఎవరైతే ఉన్నారో ప్రభువా వారందరి విషయమై ప్రభువా నీ కృప చూపించి మీరే కార్యము జరిగించి సమస్త మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.